5 నెలలు కాదు సార్, ఇప్పుడు 8 నెలలు పిల్లకి. పిల్లని తీసుకొస్తాను చూడండి మీరే. కాదు ఇప్పుడు ఎన్ని నెలలమ్మా పిల్లాడు పుట్టి? పిల్లకి ఇప్పుడు 6వ నెల తగులుతుందండి సార్. అదే 6వ నెలల పిల్ల గడుపు ఉంటే 4 నెలలు గడిపెట్టొస్తున్నా. చెప్పాను సార్, నేను అప్పటికి ఫస్ట్ నెలకొన్నప్పుడు చెప్పాను, అమ్మాయి ప్రెగ్నెంట్, అది 3 డాక్టర్ గారికి తీసుకెళ్ళినప్పుడు చెప్పాను, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంచుకుంటావా, డాక్టర్ చూసి ప్రెగ్నెంట్ ఉందా అని చెప్పి, ఉంచుకుంటావా తీసేస్తావా అమ్మాయి అంటే, చెప్పాడు ప్రెగ్నెంట్ ఉందని. లేదు సార్, ఏ డాక్టర్. నేను 1 నెల అప్పుడు నేను ఫోన్ చేస్తాను గుంటూరు డాక్టర్ గారికి సార్. చేయండి సార్. గుజున్గుల్లో నువ్వు అడిగితే నీ పిల్ల కడుపు చెప్పాడు. అవును సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. కనుక్కోండి సార్. తప్పైతే ఇప్పుడు అన్నిటికీ నేను తప్పు అనుకున్నాను. నా కాడ ఆయన నెంబర్ లేదు. గుజున్గుల దగ్గర. ఇది అబద్ధం అయితే నువ్వు కాళ్ళు పట్టుకోవాలి నీ పెళ్ళాం కాడు. సరే సార్. సరే సార్. కృష్ణ డాక్టర్, ఆ డాక్టర్ పేరేంటి? ఆయన నెంబర్ ఉందా? ఫోన్ నెంబరు? ఆయన నెంబర్ నాకు కాల్ లేదు. ఎట్ట తెలుసుద్దు మరి? ఎట్ట తెలిసిద్దంటే ఈ పిల్లని తీసుకెళ్ళి కూడా 4 నెలలు ఏమవుతుంది సార్. నువ్వు చెప్పిన పొంతం ఉండలేదు నాన్న. నీ సైడ్ ఎట్ట మాట్లాడు? వన్ సైడ్గా నేను మంచోడు, నేను కష్టపడ్డాను, నేను మంచోడు, నేను కష్టపడ్డాను, నా పిల్ల మంచి కాదంటావు, బిడ్డ నాకే పుట్టింది, నిజాయితీగా నాకే కనదాన్ని నేను చెప్తావు, నువ్వు కొడతావు. నువ్వు కొట్టపోతే గుజ్జల గురించి పోలీసులు ఏమి చేయకపోతే పరిగెత్తిచ్చి ఎందుకు కొట్టారు నేను చెప్పు. ఎందుకంటే సార్ నా మీద ఇంతకుముందు నా స్థలాలు 2 ఉంటే లాక్కున్నారు సార్ వేరే వాళ్ళు. ఆ స్థలం కేసుల్లో వెళ్ళాను సార్. ఆ స్థలం కేసుల్లో వెళ్తే కానిస్టేబుల్కి రూపాయి కూడా వెళ్ళలేదు సార్. ఆ స్థలాలు నా నుంచి చేయి జరిపోయింది. అది మనసులో పెట్టుకుంటా. ఏం నాన్న నువ్వు, నేను గుంటూరునే కదా, నువ్వు అన్నిటికీ నువ్వు లింక్ చేస్తే ఎట్ట నాన్న? లింక్ కాదు సార్, నేను చెప్పేది నిజం. సరే సార్, నా పేరు నరసింహ. మా ఏరియాలోకి వెళ్ళి ఒక్కళ్ళైనా సరే అడగమన్నా కాదు. ఇక్కడ నువ్వు పెళ్ళాం కొట్టడం చూసి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చి కొట్టారు నువ్వే అన్నావు. అవును సార్. పక్కెళ్ళాను ఎలాగా నా పెళ్ళా ఫోన్ చేసినందుకు పరిగెత్తుకు వచ్చి కొట్టారన్నావు. అవును సార్. మరి ఆ నైట్ టైం వచ్చి నైట్ టైం వచ్చి స్థలం విషయంలో పోలీసు కొట్టరుగా? నైట్ టైం కొడితే పగలే కొడతారు కదా. నువ్వు చెప్పినట్టుగా నువ్వు పెళ్ళాం ఫోన్ చేస్తే కదా వచ్చి కొట్టారు. అవును సార్. అది తీసుకున్నా కానీ అది ఇంతకు ముందు జరిగింది సార్. నా స్థలాలు కూడా ఉన్నది ఇంతకు ముందు జరిగిపోయింది. కాదన్నా కూడా తిరిగింది. అడగండి. నువ్వేనా పెద్ద విఐపీ కాదు, పోలీసులు ఏమైనా కరెక్ట్ గా మైండ్ లో పెట్టుకుని ఏమైనా రివెంజ్ తీసుకోవడానికి నువ్వు మామూలు అవడే కదా. ఓవర్ కానిస్టేబుల్ మామూలు వ్యక్తి మీద కూలీ పని చేసుకున్నాడు మీద అంత కక్ష కట్టి నైట్ టైం పరిగెత్తికి చెట్ట కొడతారు నాన్న. నాది గుంటేగా చదువుకున్నా కానిస్టేబుల్ నాన్న. ఇంకే అబద్ధం ఉంది. ప్రెగ్నెంట్ పోవడం కూడా ఆయన చెప్పడం, నేను పోయిందని చెప్తున్నాడు కదా సార్. ఈయన ఏం చేశాడంటే మంచం కొడికేసి గుద్దాడు సార్. ఫస్ట్ ప్రెగ్నెంట్ కి కొట్టాడు సార్ నన్ను. దేని వల్ల అంటే బట్టలు ఉతకలేదనేది. అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా కదా సార్, వాంతులు, జ్వరము, నీరసంతో నేను ఏ పని చేయలేకపోయాను సార్. చూస్తే చిరిపి దీపం పెట్టుకోవచ్చు. అంత చిన్న పాపని మనము ఫ్యాన్ లేకుండా బయటికి తీసుకురావడానికి ఎండలో భయపడే అటువంటి టైంలో అంత చిన్న పిల్లని పెట్టుకుని 2 రోజులు నీ కోసం వెయిట్ చేస్తోంది అమ్మాయి. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఎందుకు నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు మాట్లాడతావు అని సార్. ఒకటి ఎప్పుడైనా కూడా నా మీద కేసులు పెట్టింది, నన్ను కొట్టించింది అని అంటే ఇదే ప్రవర్తన అతను పోలీస్ వాళ్ళ ముందు కూడా చేసింటారు. నిజంగా కనుక సార్ మనకే కనుక పవర్ ఉంటే నిజంగా 4 చితక్కొట్టి, ఆ పోలీస్ వాళ్ళు ఎట్లా చితక్కొట్టారో అట్లా చితక్కొట్టి నువ్వు అలా ఆ పెళ్ళాన్ని పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయే నీకు హక్కు ఎక్కడుంది? నువ్వు తినట్లేదా? ఎవరో చూస్తేనే ఆ పిల్లకి పాలు తాగేవా నన్ను అడిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, మరి ఒంటి నిండా అంత కండ ఉన్నప్పుడు ఆ పిల్లని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు కదా. నువ్వు ఎలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు నేను అడగరా? ఎవ్వరు ఏ పోలీస్ వాళ్ళు కూడా న్యాయాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోరు సార్. ఆ టైంలో వాళ్ళు ఆపేయాలి, ఆ క్రైమ్ని ఆపేయాలంటే ఇతన్ని కొట్టకుండా ఏం చేస్తారు? మరి నువ్వు ఇప్పుడు ఇంత మ్యానిపులేట్ చేసి ఇంత అడుగుతున్నా కూడా అతను చెప్పలేదు కనుక కేవలం అదే జరిగి ఉంటుంది సార్. ఇక్కడ ఈ అమ్మాయికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమ్మ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో భవాని, ఎప్పుడూ కూడా ఒకటి భార్య
భర్త అనేవాళ్ళు ఎప్పుడు కూడా కలిసి పుట్టరు. కనుక కలిసి బతకాలి అనేది కొన్ని సందర్భాలలో అవకాశం ఉంటుందేమో, కలిసి అయితే పోరు కదమ్మా. ఇంతకంటే బాగా ప్రేమించి ప్రాణంగా ఉండే భర్తలైనా భార్యలైనా కూడా పోయినప్పుడు ఒంటరిగా బతికే భార్య అయినా భర్త అయినా మనం చూడట్లా. సో ఇది కూడా నీ లైఫ్లో ఒక యాక్సిడెంట్ అనుకో. ఎందుకంటే నువ్వు విడిపో అని మేము ఎందుకు చెప్తున్నామంటే, చట్టపరంగా మాత్రం విడిపోవద్దు సార్. చట్టపరంగా విడిపోయి ఆయనకి క్లియరెన్స్ ఇవ్వకూడదండి. క్లియరెన్స్ ఇచ్చి నువ్వు సంతోషపడకూడదు. ఎవ్వరు మన మీద చెడ్డగా చెప్పినా కూడా నీకు ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వకూడదు. నువ్వు జీవితాంతం అట్లా రైల్వే స్టేషన్స్లోనో హాస్పిటల్లోనో అట్లానే పడుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి, ఒక చిన్న పాపకి నువ్వు అన్యాయం చేసినందుకు అది నువ్వు అనుభవించాల్సిందే. ఎందుకంటే నీకు చట్టం భయం లేదు, పోలీసు వాళ్ళ భయం లేదు. నువ్వు ఒక కరుడు కట్టినట్టు ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు సార్. ఆ అమ్మాయి కేసులు వేయకమ్మా, నువ్వు కేసులు వేయకు, నువ్వు ఉండు, అక్కడే ఉండు. ఎందుకంటే ఉండే ఇంతో అంత ఆస్తిలో నీకు భాగం రావాలి కనుక నువ్వు అక్కడే ఉండమ్మా. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నీ కష్టంతో నువ్వు బతుకు. నువ్వు కేసులు వేసిన మరుక్షణమే అతను ఏం చేస్తాడు, కేసులు వేసేసింది కదా ఇంకా నాకు అక్కర్లేదు ఈ పెళ్ళాం అనే అవకాశం ఉంది. కనుక నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా, నేను శారీరకంగా హింసించినప్పుడల్లా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. డైవర్స్ మాత్రం ఇవ్వకుండా ఏంటంటే నువ్వు అక్కడ ఉండడం వలన అతనికి ఒక మానసికమైన భయం అయితే మాత్రం పెట్టమ్మా. ఆ భయం ఆయనకు లేకపోతే మాత్రం విచ్చలవిడైపోతాడండి. విచ్చలవిడైపోయి కేసులు నాకు అవసరం లేదు, నా భార్య విడాకులు ఇచ్చేసింది. అక్కడ కంటిన్యూ చేయండి మేడం. ఒక సెకండ్ చెప్తాను. వీళ్ళ బంధువులు మొత్తం పిలిపించు, ఇప్పుడు చెప్పండి మేడం. సార్ అది కేసులు వేయడం మూలాన అమ్మ ఆయన వెళ్ళిపోతాడు, పారిపోతాడు. కేసులు వేసేస్తే నాకు వెళ్తాడు, కోర్టుకు వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ బయట తిరుగుతుంటాడు. కానీ ఆ భయం అనేది మాత్రం ఆయనకి 24 గంటలు ఉండాలి. ఎప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు కొడతారో నన్ను, నాకేదో అదే భయంలో బతకనియండి సార్. కేసులు ఇచ్చి ఆయన క్లియర్ మాత్రం కానివ్వకూడదు. ఎందుకంటే నువ్వు అంత మ్యానిపులేట్ చేస్తున్నావు కనుక. సరే ఏమీ లేని వాళ్ళ మీద మనం జాలి పడవచ్చు, కానీ బలవంతంగా తెలివైన మూర్ఖుడిని మనం కన్విన్స్ చేయలేమండి. మూర్ఖుడు రాజు కంటే గొప్ప అని అంటారే, అలాంటి మూర్ఖత్వమైన మనస్తత్వం ఉంది కనుక ఏదేమైనా సార్ భార్యని పిల్లల్ని వదిలిపెట్టేస్తావు. అదొక్కదానికి మాత్రం నేను కోర్టు కాదు కానీ ఎవ్వరు నేను క్షమించాను. కారణాలకి బాగా కొట్టిండు 3 నెలలకి. ఏదన్నా ఒకటి రీజన్ చెప్పి కొడతాడు. ఆయన పగంతా తీర్చుకునేటట్టు కొట్టిండు. అమ్మ వాళ్ళని పిలుచుకొని ఇంటికి వెళ్తే నైట్ చంపడానికి వచ్చిండు. కూడా ఇన్సిడెంట్లు ఏం జరిగినాయా, జరగకూడదు ఏం జరిగినాయా? జరిగినాయి. నేను నా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్నాడు. మా బావ ఉన్నాడు ఒక ఆయనతో తిరుగుతుంటే ఒక ప్లేస్కి తీసుకెళ్ళిండు. వేరే వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఫిజికల్గా కలిసిండ్రు నాతోని బలవంతంగా. ఎంతమంది వచ్చారు మాస్క్ వేసుకొని? 3 వచ్చిండ్రు. అసలు మంచిదే సార్, పిచ్చిదేం కాదు. వాళ్ళు అంతే ఇంకా వాళ్ళు నటిస్తున్నారు. ఏం లేదు సార్, నాకైతే అమ్మాయి వద్దు. ఇంత తెలియకుండా దొంగచాటుగా విడాకులు తీసుకెళ్తారంటే ఈ దుర్మార్గుడిని మీరు ప్రపంచం చూడండి. ఇతనికి మళ్ళీ ఎంతమంది వస్తారో పెళ్లి కూతుళ్ళు, ఎంతమంది క్యూలో ఉండాలా మీరే నిర్ణయించుకోండి. ఇతని నిజాయితీ, ఇతని చీటింగ్ మెంటాలిటీ మీరే ప్రజలు మీరే చర్చ పెట్టేవాళ్ళ. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా?